అనంతపురం జిల్లాలో కాకిల్ ఎండతో సాగుతున్న ఒక భారీ హనీ ట్రాప్ దందా వెలుగులోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రక్షక భట్ నిలయాలే నేరగాళ్లకు అడ్డాగా మారాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదులతో కదలిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు సీఐలపై వేటు వేశారు. హనీ ట్రాప్ బాధితుల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో రాప్తాడు సీఐ హర్ష, 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్లను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించి వీఆర్కు పంపారు. అమాయకులను వలవేసి ట్రాప్ చేసి ఆపై పోలీసుల ద్వారా భయభ్రాంతులు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ కుట్రలో సదరు సీఐలు నిందితులకు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం ఇద్దరు సీఐలే కాకుండా ఈ ముఠా వెనుక మరింత మంది పోలీసు సిబ్బంది ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఒక కీలక రాజకీయ నాయకుడికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి పాత్రపై విమర్శలుస్తున్నాయి. ఆ నాయకుడు అండ చూసుకుని అధికారులు బరితెగించారా అన్న కోణంలో విచారణ సాగుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారిని నేరగాళ్లతో చేతులు కలిపి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ హనీ ట్రాప్ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఇంకా ఎంతమంది అధికారులు ఇందులో భాగస్వాములు అనే వివరాలు తెలియాల్సి ఉంది.